హల్లెలూయా. కూడి వచ్చిన వారందరూ కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దామండి. గడిచిన నెలంతా కాచి కాపాడి మరొక నూతన మాసంలో దేవుడు మనందరినీ ఆయన రెక్కల క్రింద కాచి కాపాడి మరో నూతన నెల చూడడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలయ, 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 స్తోత్రాలయ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయా యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఆది సంభూతుడా, కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలయా, స్తోత్రాలయా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప.
మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీయోరణను నాటితివా. జీవజలముల ఊటైనా నీయోరణను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుడిని పూర్ణ మనసుతో ఆరాధన చేద్దాం. వాడబారణి స్వాస్యమునాకై పరమందు దాచియుంచితివా. వాడబారణి స్వాస్యమునాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపయ, కేవలం నీ కృప. మహోన్నతుడా స్వరాలు తెరిచి పాడదాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృప. మహోన్నతుడా నీ కృపలో నేను, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృప, కేవలం ఆయన కృప. మహోన్నతుడా నీ కృపలో, విశ్వాసముతో స్వరాలు తెరిచి, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో. కృప, కేవలం ఆయన కృప. బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఈ విధంగా జీవించగలుగుతున్నామంటే ఆయన కృప. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో. కృప, మహోన్నతుడా నీ కృపలో, కేవలం ఆయన కృప. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో. అందరూ కూడా స్వరాలు తెరిచి పాడదాం. మహోన్నతుడా నీ కృపలో, విశ్వాసంతో, మహోన్నతుడా నీ కృపలో నేను. ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో, పాడాలి పాడాలి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో. కృప, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా. అందరూ కూడా స్వరాలు తెరిచి పాడదాం. నోరు తెరిచి ఆయన్ని స్తుతిస్తూ ఉండగానే ఆ సర్వోన్నతుని కృప ప్రతి ఒక్కొక్కరి మీద ఆవరిస్తుంది. సమయంలో ఆ మహోన్నతుని కృప ప్రతి ఒక్కొక్కరిని ఆవరిస్తుంది. సమయంలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో. స్వరాలు తెరిచి పాడదాం విశ్వాసముతో. ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో. పాడాలి పాడాలి, స్వరాలు తెరిచి పాడదాం.
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో. కేవలము ఆయన కృప, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, 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 మహోన్నతుడా నీ కృపలో. స్వరాలు తెరిచి ఆయన కృపను కోరుకుందాం ప్రతి ఒక్కరూ. ఈ ఉదయకాల సమయంలో మన నోటి ద్వారా వచ్చే స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు తెరిచి, దేవా నీ కృప నా మీద కుమ్మరించండి, ఈ నెలంతా కూడా మీ కృపలో మేము ముందుకు సాగులాగున మీ కృపను మాకు దయచేయండి, మీ కృపను మాకు దయచేయండి, మీ కృపను మాకు దయచేయండి యేసయ్యా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, 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 మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతై ఉన్నది. రెండు చేతులు ఆకాశమందున దేవుని తట్టు చాపి మన మెల్లని స్వరాలతో ఆయన ఆరాధన చేద్దాం. ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం నీ కృప యేసయ్యా, కేవలం నీ కృప. మా శక్తి మా బలము కాదు, నీ కృప, కేవలం మీ కృపయ్యా. ఆ కృపను మేమందరం పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ జూన్ నెలంతా కూడా మీ కృపలో, మీ కృపలో, మీ కృపలో ముందుకు సాగులాగున నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా,
కృపా కృపా క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు మనందరం సిద్ధపడదాం. ఈ జూన్ నెలలో ఆ దేవాతి దేవుడే వాగ్దాన రీతిలో మనందరితో మాట్లాడే సమయం కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన వాగ్దానాన్ని చేత పట్టుకొని ఈ నెలంతా కూడా దాని ప్రకారంగా జీవించేలాగున మన హృదయాలను సిద్ధపరచుకుని ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించేలాగున ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. గడిచిన కాలమంత్యు మీరే మమ్మల్ని కాచి కాపాడి మే నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. మరొక నూతన నెల జూన్ నెలలో మేమందరూ అడుగు పెట్టడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ యేసుతో నెల ప్రారంభ కూడిక గడిచిన కొన్ని సంవత్సరాలుగా సంఘానికి కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. పాడిన పాటల్లో మీరున్నారు, ఆత్మారాధనలో మీరున్నారు. మీ దాసులు నిలబడి మీ వాక్యాన్ని అందిస్తుండగా ఈ నెలంతా కూడా మేము ఏ వాగ్దానం చేత అయితే ముందుకు నడవాలో మీరే మా అందరికీ బయలుపరచండి. ప్రతి విధమైన ఆటంకాలను, అల్లరి క్రియలను, అల్లరి శక్తులను యేసు నామంలో లయపరచండి. ప్రతి ఒక్కరికి కూడా వినగలే హృదయాన్ని దయచేయండి, విని గైకొనే మనస్సును దయచేయండి అయ్యా. మీ దాసును నిలబెట్టుకుని మీరే మాట్లాడండి. నిలబడేది ఎవరైనా మాట్లాడేది మీ వాక్ అయ్యా. మీ ఆత్మకార్యాలు మేము చూచులాగున మా కృపను దయచేయమని, కూడిక అంతం వరకు కూడా మీ నామానికి మహిమార్థమే జరిగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాం. హల్లెలూయా. దేవాతి దేవుడు మే నెలంతా కూడా కాచి కాపాడినందుకు మన 2 చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెబుతామండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ మానక చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే దేవుడు మరొక నూతన మాసమును, నూతన నెలను, జూన్ మాసాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఈ నెలను బట్టి కూడా ప్రభువుని మనం స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఈ దినము చూడని వారు ఉండగా మనము సజీవులుగా ఉన్నాము గనుక దేవుణ్ణి స్తుతిస్తూ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. మంచి దేవుని బిడ్డలారా, దేవుని కృప మనందరికీ తోడేయుచునుగాక. ఈ ఉదయకాల యేసుతో నెల ప్రారంభ కూడికి వచ్చిన మనందరినీ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. రాత్రికాల సమయం నుంచి కూడా ఈరోజు ఉదయకాలము యేసుతో నెల ప్రారంభ కూడికలో దేవుని వాగ్దానం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చి మనతో చెప్పమన్న మాట యెషయా గ్రంథము
30వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. సియోనులోను యెరూషలేములోను ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఈ మాట అందరూ చెప్తామా? జనమా, నీవిక నెంత మాత్రము కన్నీళ్లు విడువవు. జనమా, నీవిక నెంత మాత్రము కన్నీళ్లు విడువవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేరుస్తున్నాడని నమ్మి మన 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, చక్కని మాట ఈ జూన్ మాసం కొరకు దేవుడు మనకు అనుగ్రహించాడు. జనమా, నీవికెంత మాత్రము కూడా కన్నీళ్ళు విడువు అంటున్నాడు. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఎంతోమంది జీవితాలలో కొన్ని పరిస్థితులను బట్టి కన్నీరు కాలుస్తున్న వారుగా, బాధపడుతున్న వారుగా, దుఃఖిస్తున్న వారుగా, మన కుటుంబాలను బట్టి, మన పరిస్థితులను బట్టి, మనం అనిపిస్తున్న, ఫేస్ చేస్తున్న బాధలను బట్టి కన్నీళ్లు కాలుస్తున్న ఎంతోమంది ప్రజలు మరి ఉన్నప్పుడు దేవుడు వారిని ఉద్దేశించి ఈ నెల నీతో, నాతో, మనతో చెప్తున్న మాట ఏంటంటే, జనమా, జనమా, నా ప్రియ బిడ్డ, జనమా, నీవికెంత మాత్రము కూడా కన్నీళ్లు విడవవు అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. అసలు కన్నీళ్లు పెట్టాలి అంటే దానికి తగిన బాధ ఉన్నప్పుడే కన్నీళ్ళు వస్తాయి దేవుని బిడ్డలారా. ఆ బాధ వచ్చినప్పుడు ఎవరొకరి దగ్గరికి, ఇంట్లో వారిదో, మన స్నేహితులో, మన బంధువులో, లేకపోతే మన తల్లిదండ్రులో, మన ఆప్తులో ఎవరొకరి దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్తూనే ఉంటాం. ఆ బాధలో కన్నీళ్ళు పెట్టుకుంటూ కాలుస్తూ చెప్తూ ఉంటామండి. వాళ్ళు అంటారు, పర్వాలేదు, కంగారు పడుకని నోటి మాటతో చెప్తారు దేవుని బిడ్డలారా. కానీ వారు ఆ బాధను కానీ, ఆ కన్నీళ్లను కానీ ఎంత మాత్రం కూడా వాళ్ళు తుడిచివేయలేరు దేవుని బిడ్డలారా. నేను అంటున్నాను, ఈ రోజున ఈ యేసుతో నెల ప్రారంభ కూడికలోనికి వచ్చి, లేకపోతే ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలుగా కొన్ని రోజులుగా కానీ, కొన్ని నెలలుగా కానీ, కొన్ని దినాలుగా కానీ మీలో ఎవరైనా కన్నీళ్లు కాలుస్తూ బాధపడుతున్న వారు ఉంటే మీకు దేవుడు ఇస్తున్న మంచి వాగ్దానం ఏంటంటే, నీవెంత మాత్రము కూడా కన్నీళ్లు విడవవు. ఎందుకంటే ఆయన నీ మొర వినబోతున్నాడు, ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవుడు స్తోత్రం చెబుతోంది నేను వెళ్ళాను. హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో మనం ఆలోచన చేసినట్లయితే మన కన్నీటిని దేవుడు చూస్తున్నాడు దేవుని బిడ్డలను. కీర్తనకారుడు ఒక కీర్తన రాస్తూ అంటారు, చూడండి, బైబిల్లో ఉన్న వారందరూ కూడా కీర్తన 56వ కీర్తన 8వ వచనాన్ని చదువుదామండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవినిలో కనబడును కదా అంటాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ప్రియులారా, ఈ కీర్తనకారుడు ఈ రాస్తూ ఏమంటున్నాడంటే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు అంటాడు. సంచారములు అంటే ఏంటి? మన జీవిత ప్రయాణము, జీవిత కాలములో మనం చేస్తున్న ప్రయాణములో ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, దాన్ని సంచారములలో మన ప్రయాణ జీవిత కాలంలో మనము కార్చిన ప్రతి కన్నీటినినట ఆయన ఒక బుడ్డిలో దాచిపెట్టాడట. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏం చేశాడటండి? అయ్యా, నా కన్నీటిని నీవు నీ బుడ్డిలో దాచి ఉంచావు. దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, చాలాసార్లు అనుకుంటాం మనం ఏడ్చాం కదా అనుకుంటాం, కానీ ఏడ్చినదటండి ఆయన ఒక బుడ్డిలో దాచిపెట్టాడట. దేవుని బిడ్డలారా, ఎందుకు దాచిపెట్టాడు అని ఆలోచన చేసినట్లయితే ఈ కన్నీళ్ళకి కారణమైన ఆ బాధను తొలగించడానికి, ఈ కన్నీటికి కారణమైన ఆ బాధల్లోంచి నేను విడిపించడానికి నీ కన్నీటిని ఒక బుడ్డిలో దాచిపెట్టాడు దేవుని బిడ్డలారా. నేను నమ్ముతున్నాను ఈ ఉదయకాల సమయంలో యేసు నెల ప్రారంభ కూడికి వచ్చి దేవుని మాట వింటున్న నీవు ఒక్క విషయంలో కన్నీళ్లు కాలుస్తున్నావు.
ఏదో విషయంలో నీ విషయంలో బాధలను బట్టి కన్నీరు పెట్టుకున్నావు కనుక దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ దుఃఖ దినములను ఆయన సమాప్తము చేయబోతున్నాడు. నాకు ఎంతో బాగా నచ్చిన మాట ఏంటంటే, మా సంచారములను నీవు లెక్కిస్తూ ఉన్నావు. ఏ కారణాన్ని బట్టి నేను ఏడుస్తూ ఉన్నానో, ఏ కారణాలను బట్టి కన్నీళ్లు కాలుస్తున్నామో, అది భర్తను బట్టి వచ్చే కన్నీళ్ళ, అది భార్యను బట్టి వచ్చే కన్నీళ్ళ, కన్న బిడ్డలను బట్టి వచ్చే కన్నీళ్ళ, రోగాలను బట్టి, అప్పులను బట్టి, అనుభవిస్తున్న శ్రమలను బట్టి వచ్చే కన్నీళ్ళ అంటే, ఏ కన్నీళ్ళనైనా దేవుడు నిన్ను ఆ కన్నీళ్ళ నుంచి విడిపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అన్నమాట అదే, నీవు నా సంచారములను లెక్కించి ఉన్నావు కదా, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచావు, దాచిపెట్టావు కదా, అవి నీ కవినిలో కనబడుతున్నాయి కదా అన్నాడు. అంటే మన కన్నీళ్ళు ఎవరు కనబడుతున్నాయి? నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారు? బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు హిజ్కియా మహారాజు. హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తున్నట్టండి, గోడ తట్టు తన ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడిచుచు దేవునికి ప్రార్థన చేశాడట. యెషయాతో దేవుడు అంటాడు, యెషయా, హిజ్కియా కన్నీళ్లు విడిచుట నేను చూచి తినే అంటాడు. నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఆ రోజున హిజ్కియా కన్నీళ్లు విడిచుట చూచిన ఆ దేవుడే మన దేవుడు కనుక నీ కన్నీటిని కూడా చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఇలా అయిపోయింది, ఈ నెల ఇలా అయిపోయింది, ఈ కుటుంబము ఇలా ఉంది, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ పరిస్థితి ఏంటని ఒక్కొక్కసారి నీ అంతటి నువ్వే కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా. అదిగో ఆ రోజున హిజ్కియా కన్నీళ్లు విడిచుట చూచిన దేవుడు ఈ రోజున ప్రతి కన్నీరు పెట్టుకున్న బిడ్డని దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే నా జనమా, నీవెంత మాత్రము కూడా కన్నీళ్లు విడిచేదానిగా కానీ, కన్నీళ్లు విడిచేవాడిగా కానీ నేను నిన్ను ఉంచను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డ అయితే ఇప్పుడు మన కన్నీళ్ళన్నీ ఎవరికి కనబడుతున్నాయి? దేవుడికి అదే క్రమంలో హిజ్కియా కన్నీళ్లు విడిచిട്ട് ఎవరు చూశారట? దేవుడు చూశాడట. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏ కారణమును బట్టి, ఏ పరిస్థితిని బట్టి, ఏ శోధనలు బట్టి, ఎదురవుతున్న కీడును బట్టి మీరు కన్నీళ్లు పెడుతున్నారో నాకైతే తెలియదు, కానీ మనుషులుగా ఉన్నాం కనుక బాధలు వస్తే మీరైనా నేనైనా ఏడవక తప్పదు. దేవుని స్తోత్రం చెప్పండి. కన్నీళ్లు పెట్టక తప్పదు. దేవుని బిడ్డలారా, కన్నీళ్లు పెట్టక తప్పదు. ఎందుకంటే ఈ కన్నీటిని మనుషుల వల్ల మనకి ఏడుపులు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. దేవుని బిడ్డలారా, కానీ దేవుడి వల్ల మనకి ఏం కలుగుతుందంటే ఆ కన్నీళ్ళన్నీ కూడా తొడవబడతాయి. దేవుని బిడ్డలారా, తొడవబడతాయి. నా కొడుకు ఎంత మాట అనేసాడు, నా కూతురు ఎంత మాట అనేసింది, నా కోడలు ఎంత మాట అనేసాడు, నా అల్లుడు ఎంత మాట అనేసాడు, నా వాళ్ళు ఎంత మాట అనేసారని చెప్పి వాళ్ళ మాటలు నిన్ను కన్నీళ్ళు కార్పిస్తూ ఉంటే దేవుడి మాటలు నీ కన్నీటికి జవాబు చెప్తే. దేవుని బిడ్డలారా, ఆ తల్లి తన బిడ్డను పోగొట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడ్చుకుంటూ వస్తుంటే ఊరి వారందరూ ఆమె వెంట ఉండి ఆమె కన్నీళ్లు తొడవాలనుకున్నారు, కానీ ఏడవద్దని చెప్పారు, కానీ ఎవరు ఆమె కన్నీటిని తొడవలేకపోయారు. కానీ ఆమె కన్నీటిని చూసిన దేవుడు చెలించిపోయి, ఆ కన్నీటిని చూసిన దేవుడు ఆమె మీద కనికరం చూపెట్టండి వెంటనే ఆమె దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా ఏడవద్దని చెప్పి పాడిన ముట్టుకున్నాడట. పాడిన మోస్తున్న వారు నిలిచారట. ఆ పాడి మీద ఉన్న చిన్నవాడిని లెమ్మని చెప్పాడట. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నీ కన్నీటిని చూస్తున్నాడు. కన్నీటికి కారణమైన సమస్యను దేవుడు తీసేయబోతున్నాడు. కన్నీటికి సమస్య అయిన ప్రతి బాధను నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున బిడ్డ కొరకే ఏడుస్తున్నావేమో, ఒకవేళ అప్పుల కొరకే ఏడుస్తున్నారేమో. దేవుని బిడ్డలారా, రోగాలు ఉన్నాయని, లేకపోతే సమస్యలు ఉన్నాయి, ఇంత భారం ఉంది నా మీద, నేనేం చేయగలను, నా వల్ల ఎలా అవుతుంది ఇది అని చెప్పి నన్ను అర్థం చేసుకునేవారు లేరనే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉన్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, తమ్ముడా, చెల్లి, దేవుడు నీతో చెప్తున్నాడు, నా జనమా, నీవికెంత మాత్రము కూడా కన్నీళ్ళు విడవు. ఎందుకని? ఆయన నీ మొర విన్నాడు, నీ మీద ఆయన కనికరము చూపబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్దామండి. నాకు చాలా ఇష్టమైన మాట అదే. దేవుని బిడ్డలారా, ఏంటా ఇష్టమైన మాట అంటే, మన కన్నీటిని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మన కన్నీటిని ఎవరు లెక్క చూసినా లెక్క చూడకపోయినా, నిశ్చయముగా దేవుడు మన కన్నీటిలను లెక్క చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన కన్నీటికి కారణమైన పరిస్థితులను ఆయన మార్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
రాత్రి ఏడుపు వస్తుందట, రాత్రంతా ఏడుపు వస్తుందట. ఉదయానికి ఆ ఏడుపుని ఎలా మారుస్తాడట? సంతోషంగా మారుస్తాడట. ఒక దినములో నువ్వు కన్నీళ్ళు పెడుతున్నావు, కొన్ని దినాలుగా కన్నీళ్ళు పెడుతున్నావు. ఈ కన్నీళ్ళన్నీ కూడా దేవుడు ఎలా మార్చబోతున్నాడంటే సంతోషంగా మార్చబోతున్నాడు. అయితే మనం ఏం చేయాలి అంటే, వాక్యంలో మనం చదువుకున్న 30 యెషయా గ్రంథం 30:19 చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, నీవు ఆయనకు మొర పెడుతున్నావు కనుక, చూడన్నమాట, ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. ఆయన నీ మొర విని నిత్యముగా నీ మీద ఆయన తన కరుణ చూపించునుగాక అన్నాడు. ఒక చిన్న సందర్భాన్ని నేను చెప్తాను. ఒక 10 నిమిషాలు ముందుగా నేను ముగిస్తాను. ఆ 10 నిమిషాలు ఎందుకంటే మనం ఆ 10 నిమిషాలు అక్కడికి వెళ్ళి ముగింపు ప్రార్థన అక్కడ చేసుకుని అప్పుడు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్లీ 6 గంటలకి మనం ఈ కూడికను ముగించుకుందాం. దేని వెళ్ళాను మీకు సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. చూడండి, ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్ళి ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదామండి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా రాజు దేవుని స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. ఓ సమస్య యూదా జనాంగంలో తలెత్తింది దేవుని బిడ్డలారా. మన కుటుంబాల్లో ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి దేని బిడ్డలారు. అదే క్రమంలో షూషాను కోటలో యూదా జనాంగం మీదకి హామాన్ అనేవాడు ఒక సమస్యను తీసుకొచ్చాడు. యూదా జనాంగం అంతా కూడా ఏం చేయబడాలి? నాశనము చేయబడాలి. వాళ్ళందరినీ ఒక రోజులోనే చంపేయాలి. మొర్దెకైని ఆ ఉరి స్తంభం మీద ఉరి తీయించాలని అధికారం పూనుకుని హామాన్ అనేవాడు ఇంత కీడును తలపెట్టినప్పుడు ఆ సమయంలో ఆ సమస్యను బట్టి అక్కడ ఉన్న యూదా జనాంగం అంతా కూడా కన్నీళ్లు కారుస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. అందులో ఎస్తేరు అనే తల్లి ఏం చేసిందో తెలుసా అండి? ఈ పరిస్థితిని, ఈ కీడును బట్టి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి రాజు పాదాల మీద పడి రాజుకి దగ్గర మొర్ర పెట్టుకుని మనవి చేసుకుంటూ కన్నీళ్ళు విడుచుతూ ఈ పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయండి అని కన్నీళ్ళు పెట్టుకుందట. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు మన దేవుడు ఎవరు? ఎస్తేరేమో అశ్వేరేషు రాజు దగ్గరికి వెళితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజులకు రాజు అయిన మన యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆయన ఎవరని బైబిల్ చెప్తుందంటే ఆయన రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ బాధ కలిగినప్పుడు, నీకు కీడు కలిగినప్పుడు అండి మనం ఖచ్చితంగా ఎవరి పాదాలను పట్టుకోవాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎస్తేరు వెళ్ళి రాజు పాదాల మీద పడి ఇలా మనవి చేసుకుని ఇలా మొరపెట్టుకుందట, అయ్యా యూదులు కలిగిన ఈ కీడంతా తొలగించండి రాజు పాదాల మీద పడి కన్నీళ్లు పెట్టుకుందట దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ ఎస్తేరు కన్నీళ్లు తొడవగలిగిన వాడు ఎవరు? రాజు. దేవుని స్తోత్రం చెబుతామండి. ఈ రోజున నీ కన్నీళ్ళు, నా కన్నీళ్ళు తొడవగలిగిన వాడు ఎవడు? మనం ఆరాధిస్తున్న రాజులకు రాజు అయినా దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి దేవుని బిడ్డలారా. ఇప్పుడు మీ కీడులు తొలగిపోవాలని దేవునికి మీరు మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని బిడ్డలారా. వెంటనే ఆమె ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు పెట్టుకుంటుంది దేవుని బిడ్డలారా. అప్పుడు ఆమె వైపు రాజు ఏం చూపిస్తున్నాడంటే రాజదండము, బంగారపు రాజదండం చూపించాడట దేవుని బిడ్డలారా. నేను అంటున్నాను, ఎస్తేరు కన్నీళ్లు తొడవడానికి యూదుల మీద ఉన్న కీడును దేవుడు తొలగించినట్లుగా నీ కన్నీళ్లు తొడవడానికి, నీ ఇంటి మీద ఉన్న కీడుని, నీ బిడ్డల్లో ఉన్న కీడుని, నువ్వు అనిపిస్తున్న కీడును నా తండ్రి యేసు నామములో తొలగించునుగాక. యేసు నామములో ఆ కీడులన్నీ తొలగిపోవునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము
6వ వాక్యాన్ని చదువుదాం. నా జనుల మీదకి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూసి నేను ఎలాగూ సహింపగలను మనవి చేయగా, రాజు అయిన అహష్వేరోషు రాజు అయిన ఎస్తేరును యూదుడైన మొర్దెకై ఇలాగూ సెలవిచ్చాను. హామాను ఇంటిని ఎస్తేరుకిచ్చి ఉన్నాను. అతని యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతని ఉరికొయ్యి మీద ఉరి తీయబడును. అయితే రాజు పేరిట రాయబడిన రాజు ఉంగరముతో ముద్రించబడిన తాకీదు ఏ మానవుడు మార్చజాలడు. కాగా నీకిష్టమైనట్లు మీ రాజు అయిన నా పేరట యూదుల పక్షముగా తాకీదు రాయించి రాజు ఉంగరమును దానిని ముద్రించిని. దేవుని స్తోత్రం చెప్తాం. అసలు రాజు శాసనాన్ని ఎవరు కూడా మార్చలేరట దేవుని బిడ్డలారా. రాజు అన్నాడంటే పని నిశ్చయముగా జరిగిపోవాలి. రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే అది జరిగిపోవాలి. రాజు తలిస్తే దెబ్బలు కొద్దివేంటి అన్నట్టుగా జరగాలి. కానీ రాజు శాసనాన్ని కూడా మార్చగలిగింది ఏంటయ్యా అంటే ఎస్తేరు కన్నీళ్ళు. ఎస్తేరు కన్నీళ్ళు. దేవుని బిడ్డలారా, మరణమవుతావు హిజ్కియా అని చెప్పిన దేవుడే వితిన్ కొన్ని క్షణాలలో హిజ్కియా కన్నీళ్ళు చూడగానే ఆయన మనసు, ఆయన ఆలోచనలు మార్చుకుని ఇంకా హిజ్కియాకి నేను 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ రాజు యూదుల కీడును తలపెట్టి యూదా జనాంగము నాశనం అవడానికి తాకీదులు ముద్రించిన ఆ శాసనాలన్నీ కూడా మార్చడం వీలు కాదు. కానీ ఎస్తేరు కన్నీటిని బట్టి అక్కడున్న పరిస్థితులన్నీ కూడా, కీడులన్నీ, దోషాలన్నీ కూడా యేసు నామంలో ఏం చేయబడ్డాయట? తొలగించబడ్డాడు. మళ్ళా తిరిగి రాజు వేరొక ముద్రను వేసి తన అధికారాన్ని మార్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇంత ప్రాసెస్ అంటే ఇంత కార్యాలు జరగడానికి ఒకే ఒక కారణం ఉందండి. ఆయన పాదాల మీద పడి ఎస్తేరు ఏం పెట్టుకుంది? కన్నీళ్లు పెట్టుకుంది. అని బిడ్డ, ఈరోజు నీ కుటుంబం బాగుపడాలని, నీ బిడ్డలు బాగుపడాలని, నీ కుటుంబంలో మేలు కలగాలని, నీకున్న పరిస్థితులు మారాలని, అమ్మా అయ్యా నువ్వు కన్నీళ్లు కార్చగలిగితే నీ కన్నీటికి జవాబు ఇచ్చే దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈరోజున అదే వాగ్దానం నీతో నాతో చెప్తున్నాడు. జనమా నీవు ఇంకెంత మాత్రము కూడా కన్నీళ్ళు విడవవు. నువ్వు ఇంకా అసలు కన్నీళ్ళు విడవవు. ఎందుకని? నీ కన్నీటికి జవాబు ఇచ్చే దేవుడు నీకున్నాడు. ఎస్తేరు కన్నీటికి జవాబు ఇవ్వడానికి రాజు నిలిచినట్టుగా నీ కన్నీటికి సమాధానం చెప్పడానికి, నీ కన్నీటికి మరి బదులు ఇవ్వడానికి, నీ మొరకు ఉత్తరం ఇవ్వడానికి, ఇదిగో నీ మీద కనికరమ చూపడానికి, ఇదిగో నువ్వు నమ్మిన దేవుడు నీ ఎదుటే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అసలు కన్నీటి ప్రార్థన కట్టండి అసలు మామూలుగా ఉండదట. దేవుని స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఆ కన్నీటి ప్రార్థన పరిస్థితులన్నిటిని కూడా ఏం చేస్తుందంటే మార్చేస్తుందట. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మార్చేస్తుంది. ఎందుకని అంటే ఒక సందర్భంలో మీకు తెలుసు కదా, ఒక తల్లి విస్తారంగా పాపాలు చేసి వచ్చింది. లూకా శుభవార్తలో ఆమెని ఊరు వాళ్ళందరూ అన్నారు పాపాత్మురాలు, పాపి అన్నారు. దేవుని బిడ్డలారా, ఈమె యేసుప్రభు దగ్గరికి వచ్చి అందరూ నాకు కండ్లు ఇవ్వండి ప్రభా, నాకు కాళ్ళు ఇవ్వండి ప్రభా, నాకు స్వస్థత ఇవ్వండి ప్రభా, నా బిడ్డను ముట్టండి ప్రభా అని అందరూ ప్రభుని అడిగారు. కానీ ఈమె నోటితో కాదు ప్రభుని అడుగుతుంది, కన్నీటితో అడుగుతుంది. అని బిడ్డలారు ఏమని అడుగుతుందంటే ఆయన పాదాల మీద పడి ఆమె కన్నీళ్లు కారుస్తూ ఎస్తేరు రాజు పాదాల మీద పడినట్టుగా ఈ పాపాత్మురాలైన స్త్రీ అట ఎవరు పాదాల మీద పడ్డదండి? యేసయ్య పాదాల మీద పడ్డది. అని బిడ్డ, అయ్యా మనుషులు ఎవరు నన్ను క్షమించలేరు, ఎందుకంటే మనుషులందరూ నా పాపానికి జీతం మరణం కనుక పాపం చేసి వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టాలని మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది కనుక మనుషులు నన్ను చంపడానికి సిద్ధమై ఉన్నారు, మనుషులు నన్ను రాళ్లతో కొట్టడానికి సిద్ధమై ఉన్నారు. అయితే ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితిని మార్చగలిగిన వాడు నీ ఒక్కడివే కనుక, పాపిని క్షమించగలిగిన వాడు నీ ఒక్కడివే కనుక ఏదైనా నీవైనా చేయగలదు నాయన అని చెప్పి ఆయన పాదాల మీద పడి
ఆయన పాదాల మీద పడి ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలని కడుగుతూ ఉందట దేవుని బిడ్డలారా. నాకు ఈ మాట చాలా బాగుంది కదా. అసలు పెది మిప్పింది ఆవిడ, అన్న సిలువలోకి వెళ్ళి నోరిప్పిందా? ఆమె ఏడ్చింది. ఈ రోజున కొంతమంది చెప్పుకుంటారు బాధలు, కొంతమంది చెప్పుకోలేరు. చెప్పుకోలేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. వాళ్ళకి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏ బాధ వచ్చినా సరే, అంట్లు తోమే దగ్గర, పని చేసుకునే దగ్గర, ఈవెన్ తినే కంచం దగ్గర కూడా చాలామంది కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మీకు తెలుసా దేవుని బిడ్డలారా? వాళ్ళు కన్నీళ్ళు కారుస్తుంటే ఆ కన్నీటి చుక్కలు ఆ కంచం అన్నంలో నెయ్యి చుక్కల్లా పడుతూ ఉంటాయి. అందుకే కీర్తనకాడు అంటాడు, అయ్యా దినమెల్ల నా కన్నీళ్ళు నాకు అన్నపానాలుగా మిగిలిపోయినాయి అయ్యా, అన్నపానాలు అయిపోయినాయా అంటున్నాడు. నేను అంటున్నాను, నీ నోటితో పెట్టే మొరకంటే నీ కన్నీటి ద్వారా వచ్చే జవాబు ఎక్కువ దొరుకుతుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఆ కన్నీటు ఆయన పాదాలు పట్టుకుని కడుగుతూ ఆమె కుర్రలతో ఆయన పాదాలు తుడిచి విలువైన అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు పోసిందట దేవుని బిడ్డలారా. అప్పుడు యేసుప్రభు వారు అక్కడున్న జనంతో చెప్పిన మాట ఏంటంటే, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె యొక్క విస్తార పాపాలు నేను క్షమించాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆమె అయ్యా నేను పాపినని అడిగిందా? అడగలేదు. కానీ ఎలా అడిగింది? కన్నీటితో అడిగింది అని. వీళ్ళు కన్నీళ్ళే ఆమె యొక్క పరిస్థితిని మార్చేసినాయి. యూదా జనాంగం మీద ఉన్న కీడు రాజు పాదాల మీద పడి ఎస్తేరు కన్నీళ్ళు పెట్టుకుంటే అక్కడ శాసనాలు మారినట్టుగా నీ బిడ్డలు మారబోతున్నారు దేని బిడ్డలారా. నీ కుటుంబ పరిస్థితులు మారబోతున్నాయి. ఇంతవరకు అనిపించిన నీ స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు ఈ నెల వాగ్దానం అదే, జనమా నీవికెంత మాత్రము కూడా కన్నీళ్లు విడవవు. ఇది ప్రామిస్ దేవుని బిడ్డలారా. ఇది వాగ్దానం మన కొరకు దేవుడు ఇస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు కొన్ని నెలలుగా ఏడుస్తూనే కన్నీళ్ళు పెట్టుకుంటేనే బాధపడుతూనే వచ్చాం దేవుని బిడ్డలారా. ఈరోజు ధైర్యంగా వెళ్ళని ఇంటికి ఆయన నీకు ఎంత మాత్రము కూడా నీవు కన్నీళ్ళు విడవు అని చెప్పాడు. అక్కడ ఉన్న జనాంగాన్ని చూసి అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసి, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపాలు నేను క్షమించి ఉన్నాను. కన్నీటి ప్రార్థనలో ఎంత శక్తి ఉందండి. కన్నీటికి చెలించి జవాబిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. ఇదిగో నువ్వు మొరపెడుతున్నావు కనుక ఆయన నీ మొరపెట్టిన వెంటనే నీ మొరవిని ఆయన నీ మీద ఏం చూపించబోతున్నాడు? కనికరము చూపించబోతున్నాడు. జనమా జనమా నీవికెంత మాత్రము కూడా కన్నీళ్లు విడవవు. ఈ వాగ్దానము ఈ నెల మన కుటుంబాలలో మన జీవితాల్లో ఎవరెవరైతే ఎక్కువ బాధల్లో ఉండి కన్నీళ్లు కారుస్తున్నారో ఏడుస్తూ ఉన్నారో మీ అందరి జీవితాల్లో నా తండ్రి నెరవేర్చునుగాక. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని కరెక్ట్గా 10 నిమిషాలు తక్కువ 6 అవుతుంది. అప్పుడు మనం అందరం కొత్త మందిరంలోకి వెళ్ళి ముగింపు ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదాం. అమ్మా, ఏ విషయంలో నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? ఎందుకు ఇలా అయిపోయింది మా బ్రతుకులు, ఎందుకు ఇలా అయిపోయింది మా పరిస్థితుల్లోని కొన్ని నెలలుగా ఒక విషయంలో కన్నీళ్లు కారుస్తున్నావు కదా. నీతో ఈ ఉదయకాలం దేవుడు చెప్తున్న ఈ మంచి మాటను దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానంగా తీసుకోండి. జనమా నీవికెంత మాత్రము కూడా కన్నీళ్ళు విడువు అని దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. దేని బిడ్డల కొరకు ఏడుస్తూ వచ్చావు, అప్పుల కొరకు ఏడుస్తూ వచ్చావు, కీడులు వచ్చి నీ శోధనలు కలిగి నేను ఏడుస్తూనే ఉన్నావు. ఇప్పటికీ కూడా అదే కన్నీళ్ళు నీలో ఉన్నాయి దేవుని బిడ్డలు. అదే పరిస్థితుల్లో ఈ ఉదయకాలం దేవుని ఎదుట నిలబడి ఉన్నావు. నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. జనమా నీవికెంత మాత్రము కూడా కన్నీళ్ళు విడిచేవాడుగా కన్నీళ్ళు విడిచేదానిగా ఉండవు. నీ మొర నేను వింటున్నాను, నీ మీద కనికరాన్ని చూపించబోతున్నాను. అదిగో ఎస్తేరు రాజు పాదాల మీద పడి కన్నీళ్ళు పెట్టుకుంటే యూదా జనాంగం మీద ఉన్న కీడుని రాజు తొలగించినట్టుగా, ఇదిగో యేసయ్య పాదాల మీద పడి ఆ తల్లి ఏడిస్తే ఆమె విస్తార పాపాలు క్షమించబడినట్లుగా నీ కన్నీటికి జవాబు ఇవ్వడానికి, నీ కన్నీటిని ఆయన బుడ్డిలో దాచి
అవి ఆయన కవినిలో ఆయన కళ్ళు ఎదుట నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. హిజ్కియా, నువ్వు కన్నీళ్ళు విడిచుట నేను చూచితున్నాన్న దేవుడు. తల్లి, నువ్వు ఏ విషయంలో కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? కుమారుడా, నీవే విషయంలో ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉన్నావు, చెప్పుకోలేక బాధపడుతున్నావు. ఇలా అయిపోయిందేంటి జీవితం, ఇలా అయిపోయిందేంటి ఇబ్బందులు, ఏంటి ఈ కష్టం ఏంటి? నన్ను ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకుంటే నాకు ఈ బాధలు పోతాయి అనుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నా మీతో దేవుడు చెప్తున్న మాట, మనతో దేవుడు చెప్తున్న మాట, అద్భుతమైన మాట. జనమా, నీవికెంత మాత్రము కూడా కన్నీళ్లు విడవవు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును కదండి, ఏదో విషయంలో ఏదో ఒకసారి ఏడుస్తూనే ఉన్నాం కదా, మనం కన్నీళ్ళు పెడుతున్నాం కదా. ఇలా అయిపోయిందేంట్రా, ఇలా అయిపోయిందేంటి? నన్ను అర్థం చేసుకునే మనుషులు నా ఇంట్లోనూ లేరు, బయట లేరు. నేను ఇక్కడ నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అని ఏడ్చిన వాళ్ళు లేరంటారా మనలో? ఈ అప్పుల పరిస్థితి, అప్పులు ఇలా అయిపోతున్నాయి, ఈ అప్పుల నుంచి ఎలా వస్తాం బయటకని ఏడ్చిన వాళ్ళు లేరంటారా? బిడ్డలను ఏదో ప్రయోజకులు చేయాలని, బిడ్డల బ్రతుకులు బాగుంటాయని ఆలోచిస్తే బిడ్డల జీవితాలు తారుమారైపోతున్నప్పుడు నా కొడుకు ఇలాగ అయిపోయాడేంటి, నా కూతురు ఇలా అయిపోయిందేంటని ఏడుస్తున్న వారు లేరంటారా? కన్నీళ్ళు పెట్టుకుంటున్న వాళ్ళు లేరంటారా? ఏదో నువ్వు ప్రయోజకుడు అవుతావు అనుకున్నాను రా, నువ్వు ప్రయోజకురాలు అవుతావు అనుకున్నాను, ఏంటి ఇలా చేసేవేంటి, నువ్వు నీ చదువు ఇలా పాడు చేసుకున్నావేంటి, నువ్వు ఎందుకు ఈ చెడు పనులు చేస్తున్నావు, ఎందుకు ఈ స్నేహాలు పడ్డావు, ఎందుకు ఇలాగని చెప్పి బిడ్డలను చూసి ఏడ్చే తల్లులు లేరా, తండ్రులు లేరా? ఈరోజు నీతోనే దేవుడు చెప్తున్నాడు, జనమా, ఎంత మాత్రము కన్నీళ్ళు విడవవు అని చెప్తున్నాడు. ఒక్క నిమిషం అందరూ ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల మొదటి దినం ఏస్తూ నెల ప్రారంభ కోడికలో మీరు మాతో ఉండి ప్రభువా, ఒక్కొక్క మాట ద్వారా మమ్మల్ని బ్రతికిస్తూ ఆదరిస్తూ వస్తున్నారు తండ్రి. ఈ జూన్ మాసంలో నీవు మా కొరకే ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జనమా, నీవెంత మాత్రము కూడా కన్నీళ్లు విడువవు అని చెప్పావు తండ్రి. కన్నీళ్లు కార్చిన పరిస్థితులు, కన్నీరు పెట్టించిన పరిస్థితులు, ఎన్నో కీడులు మేము అనిపిస్తూ ఉండగా మరొక దినము వాగ్దాన రూపంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఇదిగో ఎస్తేరు రాజు పాదాల మీద పడి కన్నీళ్ళు పెట్టుకుంటే ఆమె యూదా జనాంగం మీద కీడు తొలగిపోయినట్టుగా, పాపాత్మరాలు యేసయ్య నీ పాదాల మీద పడి ఏడిస్తే ఆమె పాపాలు క్షమించబడినట్లుగా మేమందరము నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాం తండ్రి. నీ ఎదుటి మేము కన్నీళ్లతో ఉన్నాము తండ్రి, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాము తండ్రి. ఇది హిజ్కియా కన్నీళ్లను చూచి హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లుగా మా కన్నీటికి చక్కటి జవాబునిచ్చి మా మీద కనికరము చూపబోతున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ దినము అనేక మంది బిడ్డలను తండ్రి ఏస్తూ నెల ప్రారంభ కోడికి తోడుకొచ్చా ప్రభా. ఈ బిడ్డలందరినీ దీవించండి. 2026 సంవత్సరంలో ఇన్ని మాసములు, ఇన్ని నెలలు కూడా కాచి కాపాడి మరొక నెల మొదటి దినములోనికి మమ్మల్ని నడిపించిన విధాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలు చేస్తున్న ప్రయాణాలైనా, నీ బిడ్డలు చేస్తున్న పనులైనా, నీ బిడ్డలు చేస్తున్న ఏ పనిలో అయినా సరే నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, మీ సహాయము దయచేయని, ఇమ్మానుయేలు దేవుడిగా ఉండి ఎబెనేజరు వలె సహాయం చేస్తూ వారిని, వారి కుటుంబాలని, బిడ్డల్ని మీరు నడిపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని కృప మనకు తోడేయచ్చునుగాక. ఒకసారి అందరూ మందిరంలోకి వెళదాం. 10 నిమిషాలు ఉంది మనకి. చిన్న ప్రార్థన, ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి అలాగా ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోదాం.